Hi all, today we are going to discuss one question in physical quantity units. So this is the question. Choose the correct answer regarding physical quantity and its units. So మనకేమి ఇచ్చారు, మాస్, హీట్, ప్రెజర్, 3 ఫిజికల్ క్వాంటిటీస్ ఇచ్చాడు, 3 యూనిట్స్ ఇచ్చారు. దేనికి ఏ యూనిట్ అని చూద్దాం మనం. సో మనకు తెలుసు హీట్ అంటే heat, the form of energy, సో మనకి ఏ ఎనర్జీ ఇచ్చినా కూడా దాని యొక్క ఎస్ఐ యూనిట్స్ వచ్చేసి జౌల్స్, సిజిఎస్ యూనిట్స్ క్యాలరీస్, క్యాలోరీస్. మనకు తెలుసు 1 క్యాలరీ ఈజ్ ఈక్వల్ 4.186 జౌల్స్. సో ఇది చాలా ఇంపార్టెంట్. కాబట్టి హీట్కి ఏంటి జౌల్. ఓకే, అర్థమైపోయింది. నెక్స్ట్ చూద్దాం. పాస్కల్ ఇచ్చాడు. సో పాస్కల్ ప్రెజర్ ఎలా వచ్చింది? ప్రెజర్ P ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? ఫోర్స్ బై ఏరియా. సో P ఈజ్ ఈక్వల్ టు F/A. సో నార్మల్ యూనిట్ ఫార్ములా నుంచి యూనిట్ చూద్దాం. ఫార్ములా నుంచి యూనిట్ వచ్చేసి ఫోర్స్కి ఏంటి? న్యూటన్. ఏరియా అంటే మనం రెక్టాంగిల్ ఏరియాని తీసుకుంటాం కాబట్టి మీటర్ స్క్వేర్. సో ఇది ఫార్ములా నుండి. దీన్ని మనం సైంటిస్ట్ ప్రకారం రాసుకుంటే పాస్కల్. సో 1 పాస్కల్ ఈజ్ ఈక్వల్ టు 1 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. సో ఇది కాబట్టి ప్రెజర్కి పాస్కల్. నెక్స్ట్ కిలోగ్రామ్ ఉంది. మనకు తెలుసు మాస్. సో మాస్ ద్రవ్యరాశి తెలుగులో. సో మాస్ దిస్ ఈజ్ ఇండిపెండెంట్ క్వాంటిటీ. దీనికి ఏం ఫార్ములా ఉండవు. హీట్కి కూడా ఫార్ములాస్ ఉంటాయి. హీట్కి స్పెసిఫిక్ హీట్ ప్రకారం MS∆T ఉంటుంది. అదే లేటెంట్ హీట్ ప్రకారం LM ఉంటుంది. సో ఇవన్నీ ఫార్ములాస్. హీట్కి ఫార్ములాస్. కానీ మాస్ అనేది ఇండిపెండెంట్ క్వాంటిటీ. దీనికి ఫార్ములా ఏముండదు, ఎంతో చూపిస్తాం. దీన్ని ఎలా కొలుస్తామంటే SI యూనిట్లో కిలోగ్రామ్లో కొలుస్తాం. కిలోగ్రామ్. అదే CGS యూనిట్స్లో గ్రామ్స్లో కొలుస్తాం. సో 1 కిలోగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు మనకు తెలుసు 1000 గ్రామ్స్. కాబట్టి మనం ఏదైనా ఒక కాన్సెప్ట్ నేర్చుకునేటప్పుడు దానికి చుట్టుపక్కల ఉండే నియరర్గా ఉండే మ్యాటర్ కూడా నేర్చుకుంటే క్వశ్చన్ ఇలాగే ఇవ్వడు కదా. సో ఎలా ఇచ్చినా కూడా మనం ఆన్సర్ చేయొచ్చు. కాబట్టి మాస్కి కిలోగ్రామ్. ఇంకొకసారి చూడండి. సో వీటిల్లో ఫస్ట్ హీట్ తీసుకున్నాము. హీట్ అనేది ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఏ ఎనర్జీకైనా కూడా SI యూనిట్స్ జౌల్స్, CGS యూనిట్స్ క్యాలరీస్. సో ఇది 1 క్యాలరీ ఈజ్ ఈక్వల్ 4.186 జౌల్స్. నెక్స్ట్ 1 ప్రెజర్ ఫార్ములా P ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా F/A. సో ఫార్ములా నుంచి యూనిట్ వచ్చేసి న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. సో సైంటిస్ట్ నేమ్ ప్రకారం వచ్చేసి పాస్కల్. 1 పాస్కల్ ఈజ్ ఈక్వల్ 1 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. నెక్స్ట్ మాస్ ఇండిపెండెంట్ ఫిజికల్ క్వాంటిటీ. దీనికి SI యూనిట్స్ కిలోగ్రామ్స్, CGS యూనిట్స్ గ్రామ్స్. 1 కిలోగ్రామ్ ఈజ్ ఈక్వల్ 1000 గ్రామ్స్. సో దీని నుంచి మనకి ఆన్సర్ ఏదై ఉంటుంది? 1 వచ్చేసి C. ఎక్కడుంది? ఫస్ట్లోనే ఉంది. ఇంక మనం ఇవి చూడక్కర్లేదు, టైం వేస్ట్ అనమాట. ఫస్ట్లోనే ఉంది. కావాలంటే ఇంకోసారి రీచెక్ చేసుకుందాం. సెకండ్ది A, థర్డ్ది B. ఇక్కడ C ఏదైనా మ్యాచింగ్ అయితే సెకండ్ దానికి వెళ్ళాలి. ఇక్కడ C ఒకటే ఆప్షన్ ఉంది కాబట్టి మనం ఇదే తీసుకోవచ్చు. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్.